దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ నేతలు పలు కీలక డిమాండ్లు ముందుకు తెచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజ్పై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే ఈ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించడంతో పాటు బాధిత విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతోంది. ఇక విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ధర్నా వద్దకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించారు. ఆందోళనను విరమించాలని ఆయన కోరగా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. అంతేకాదు పార్లమెంట్ మార్చి సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించినటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అధినేత ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మరి కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ధర్నా చేసినటువంటిది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఇటు ప్రధాని నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ దగ్గర ఉండేటటువంటి నివాసం దగ్గర ధర్నాకు కూర్చోవడము, దాదాపు నినాదాలు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అంటూ, ప్రధానమంత్రి మౌనం వీడాలి అంటూ కూడా చేస్తున్నటువంటి నినాదాలు. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అటు జితేంద్ర సింగ్ అవన్నీ ఇటు మధ్యవర్తిత్వంగా కూడా ఇటు రాహుల్ గాంధీతో కూడా ఇటు కాంగ్రెస్ నాయకులతో కూడా ఇటు చర్చలు కూడా జరుపుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కడ కూడా తగ్గడం లేదు. దాదాపు 2 గంటల నుంచి చర్చలు ఒకవైపు సాగుతున్నా కానీ ఒకవైపు ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు జరుపుతూనే ఉన్నాయి. దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఇటు నిన్న ఏదైతే నిరసనకారులపై చేసినటువంటి దాడి అనుకోవచ్చు, దీనికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నామంటూ కూడా అటు ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి వెళ్లేసేసి నిరసనకారులను పరామర్శించినటువంటిది ఒకవైపు రాహుల్ గాంధీ. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి ముట్టడించడము అన్నది మధ్యాహ్నం పార్లమెంటు ఉభయ సభలు కూడా 2 కూడా వాయిదా పడ్డాయి. అనంతరం జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు, ఒకవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇండియా బ్లాక్ కు సంబంధించినటువంటి విషయం తెలిసి ప్రొటెస్ట్ కి సంబంధించింది కూడా ఎక్కడా కూడా విషయాన్ని చెప్పకుండా డైరెక్ట్ గా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి ప్రొటెస్ట్ కి రావడం అన్నది కూడా అసలు ఊహించలేనటువంటి సంఘటన. దాదాపు ఎక్కడ కూడా ముందస్తు సమాచారం కూడా లేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ప్రొటెస్ట్ కొరకు బయలుదేరినటువంటి సమయంలో నెక్స్ట్ కూడా రాహుల్ గాంధీ చాలా కీలకంగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు సిజేపీ నిరసనకారులపై చేసినటువంటి దాడికి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ధర్నాలో పాల్గొనాలి అంటూ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ ఒక్కసారిగా కూడా చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన అనుకోవచ్చు, చాలా మంది యువకులు కూడా ఇక్కడికి పిఎం సంబంధించినటువంటి పిఎం హౌస్ కి సంబంధించినటువంటి ఇంటికి చేరుకుంటున్నటువంటిది. ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నినాదాలు హోరెత్తుతున్నటువంటిది. మరొక వైపు ఇక్కడ నుంచి తరలించేటటువంటి వాళ్ళని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు వీళ్ళని ఇక్కడి నుంచి కూడా తరలించేటటువంటి ప్రయత్నం, ఎందుకంటే ఇది పిఎం కి సంబంధించినటువంటి హౌస్ కి సంబంధించినటువంటి మార్గం కాబట్టి ఇక్కడ దాదాపు 2 గంటల నుంచి చేసినటువంటిది కొంత రేపేటటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉండేటటువంటిది. ఇక్కడి నుంచి వాళ్ళని తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఇక్కడ ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఎక్కడ కూడా అంటే నినాదాలతో ఒకవైపు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు నిరసనకారులపై చేసినటువంటి దౌర్జన్యాన్ని కూడా ఎండకడుతూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా కూడా చేస్తున్నటువంటి నినాదాలు. తర్వాత ఇటు మనకు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మరొక కొంతమంది సీనియర్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి ఒక్కొక్కరిగా వస్తున్నారు. ప్రస్తుతము దాదాపు 2 గంటల నుంచి సాగుతున్నటువంటి పరిణామము, ఒకవైపు భద్రతకు సంబంధించినటువంటి పోలీసులు, తర్వాత సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ఫోర్స్ అంతా కూడా రంగంలోకి దిగింది. దాదాపు 3 వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. మరి కొంత దాదాపు ఒక 150కి పైగా కూడా పోలీసు సిబ్బందిని కూడా ఇక్కడ నుంచి అంటే తరలించేటటువంటి ప్రయత్నానికి కూడా మొత్తము సిద్ధమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. నిన్న జేపీ నడ్డాతో సీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుంచిన డిమాండ్స్ కి సానుకూలంగా చర్చించి స్పందిస్తామని చెప్పారు. ఇప్పుడు జితేంద్ర సింగ్ ముందు కూడా 5 ప్రధాన డిమాండ్స్ ఉంచుతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో మరి దీనికి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది?
ఇక్కడ దాదాపు దిశకి సంబంధించినటువంటి 5 ప్రధాన డిమాండ్లలో ప్రధాని మౌనం వీడాలి, ప్రధాని క్షమాపణ చెప్పాలి, అటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, తర్వాత ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి మరికొన్ని డిమాండ్లకు సంబంధించినటువంటి ఒకవైపు జరుగుతూ ఉంది. దాదాపు దీనికి సంబంధించినటువంటి జితేంద్ర సింగ్ దాదాపు 1 గంటకు పైగా కూడా అంటే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా వచ్చేసేసి ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులతో జరుగుతున్నటువంటి చర్చలు. ఒకవైపు రేణుకా చౌదరి కూడా కొద్దిసేపు ఎక్స్క్యూజ్ గా ఇచ్చినటువంటి అంశంలో కూడా జితేంద్ర సింగ్ మధ్యవర్తిత్వంగా వచ్చారు, మేము ధైర్యంగా పిఎంఓ ఇంటికి ముట్టడించడానికి వచ్చాము, కానీ పిఎం కి సంబంధించినటువంటి ఎవరైతే హోంమంత్రులు కానీ మంత్రులు కానీ లోపల ఉన్నారు బయటికి రండి అంటూ కూడా చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఒకవైపు. మరొక వైపు లోపల ఏదైతే మధ్యవర్తిత్వంగా వచ్చినటువంటి కొన్ని షరతులతో కూడా ఒకవేళ రాహుల్ గాంధీ దీనికి అంటే రాహుల్ గాంధీ అనుకోవచ్చు, ప్రియాంక గాంధీ అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లకు దీనికి సంబంధించినటువంటిది రాహుల్ గాంధీ ఒప్పుకోబోతున్నారా అన్నటువంటిది మాత్రం ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 1.5 గంటల పైగా అయింది, దాదాపు 2 గంటల సమయం కూడా పడుతుంది. అయినా కూడా ఇంకా నినాదాలతో ఎక్కడా తగ్గకుండా అటు నిరసనలతో హోరెత్తుతున్నటువంటి లోక్ కళ్యాణ్ మార్గ్కి సంబంధించినటువంటిది ఇలాంటి ప్రొటెస్ట్ ఎప్పుడు కూడా చేయలేదు రాహుల్ గాంధీ. ఫస్ట్ ఈ విధంగా రావడము, తర్వాత ఇక్కడ ఈ విధంగా ప్రొటెస్ట్ చేయడం అనేది మాత్రం ఊహించలేనటువంటి సంఘటన ఇప్పుడు ప్రస్తుతం. అసలు స్వయంగా మంత్రి వచ్చి జితేంద్ర సింగ్ నడి రోడ్డుపై చర్చించడాన్ని అసలు మనం ఎలా చూడాలి? అంటే సానుకూలంగానే ఈ చర్చలు ముగిసే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా అసలు ప్రభుత్వం తరఫు నుంచి ఒక మధ్యవర్తిత్వంగా ఈ విధంగా చర్చలకు రావడం అన్నది కానీ చాలా అంటే ఒక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి రావడము, ప్రొటెస్ట్ లో కూర్చోవడము, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వంగా రావడం అన్నది అసలు అంటే మనం చాలా ప్రొటెస్ట్లను చూసాము, రైతుల ధర్నాను చూసాము, తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 24 రోజుల పాటు సోనం బాంక్ ధర్నా చేసినా కానీ ఎవరు కూడా మధ్యవర్తిత్వంగా రాలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి రాహుల్ గాంధీ చేసినటువంటి మధ్యవర్తిత్వానికి ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అటు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి విపక్షాలకు ఒకవైపు జవాబు చెప్తున్నాయి, మరొక వైపు ఇంటి ముట్టడికి అన్నది మాత్రం ఊహించలేని సంఘటన. ఇక్కడ వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చల కొరకు అన్నటువంటిది మాత్రం ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామము. దాదాపు అంటే మధ్యవర్తిత్వంతో వచ్చినటువంటి ఏదైతే చర్చలు చేస్తున్నారో దీనిపై ఇటు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ స్పందించేటటువంటిది ముఖ్యమైనటువంటి పరిణామము. ఒకవేళ ఇటు ప్రధానికి అంటే ఏదైతే మధ్యవర్తిత్వం కన్నా చర్చలు విఫలం అవుతాయి, వాట్ నెక్స్ట్ అన్నదే మాత్రం ఇప్పుడు చాలా కీలకంగా ఆలోచించాల్సి ఉంది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లతో జరుగుతున్నటువంటి చర్చలు దాదాపు నిరసనలతో చప్పట్లతో మాత్రము ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 2 గంటల నుంచి కూడా కొనసాగుతున్నటువంటిది. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని చెప్తున్నారు, మరొక వైపు నిరసనలతో ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిణామాలు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి మాత్రము ఇటు జితేంద్ర సింగ్ కు సంబంధించినటువంటి చర్చ ఏదైతే మధ్యవర్తిత్వంగా జరిగేటటువంటి చర్చలు సఫలీకృతం అవుతాయా లేదా అన్నది మరికొన్ని క్షణాలు. ఎందుకంటే ఒకవైపు ఆ ప్రొటెస్ట్ కు సంబంధించినటువంటి ఇటు భద్రతా సిబ్బందిని కూడా ఇక్కడి నుంచి అంటే ఎవరైతే ఇక్కడ నాయకులు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాకు వినకపోతే ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేసే విధంగా కూడా వీళ్ళని భద్రతా వ్యవస్థని కూడా సిద్ధం చేస్తున్నటువంటిది. మరొక వైపు ఒకవేళ చర్చలు సఫలీకృతమవుతాయి, దాదాపు దీనికి సంబంధించిన రేపు కూడా పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ సమావేశంలో కూడా చాలా కీలకంగా కూడా దీనిపై చర్చించడానికి కూడా అవకాశం. ఎందుకంటే ప్రధాన డిమాండ్లలో కూడా పార్లమెంట్ దీనిని ప్రత్యేకంగా చర్చించాలి అన్నటువంటిది కూడా రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి డిమాండ్. ఇందులో భాగంగానే రేపు కూడా ఒకవేళ పార్లమెంట్ కు సంబంధించినటువంటి సమావేశంలో రేపు ప్రధాన ఎజెండాగా కూడా ఇది చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా కొనసాగుతోంది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ నేతలు పలు కీలక డిమాండ్లు ముందుకు తెచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజ్ పై పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అలాగే ఈ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించడంతో పాటు బాధిత విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతోంది. విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ధర్నా వద్దకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించారు. ఆందోళనను విరమించాలని ఆయన కోరగా కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. అంతేకాదు పార్లమెంట్ మార్చు సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. प्रधानमंत्री आवास की सूचना है, इसको खत्म किया जा सकता है सरकार की तरफ से। और आप बातचीत हो रही है, उनका विपक्ष प्लीज बता देना कंफर्टेबल हो तो प्लीज। రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని తెలంగాణ లోక్ భవన్